దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఇంటింటి దూరి కొడితే ఎలా ఉంటుంది వాళ్ళని? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చంపేటప్పుడు ఏ కులం ఇది ఐడి కార్డ్, మరి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఏ విధంగా చూపెడుతుంది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కులం కోసం మాత్రం కొట్టుకుంటాను అంటే వాడు ఏం చేశాడంటే బట్టలు ఇప్పి వీడి హిందూ అని కన్ఫర్మ్ చేశాక వాడు పైశాచికత్వం మరి ఎంత క్రూరమైన చర్య అంటే క్రూరంగా చంపాడు. ముస్లిం పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, మన భారతదేశంలో ముస్లిం పెద్దలు అందరూ రండి, బయటికి రండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఇంకెప్పుడు తెలియదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది. హిందుత్వాన్ని ఏరి మరి చంపుతున్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు. తన ధర్మాన్ని తానే రక్షించుకోలేక పనికిమాల ధర్మానికి పాకిస్తాన్ అనేది చిన్న దేశం, అది జస్ట్ ఒక గంట సేపులో పాకిస్తాన్ మొత్తం కూలిపోతుంది. మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలంటే ఫుల్ అథారిటీ ఆర్మీ వాళ్ళకి ఇస్తే అర్ధ గంటలో చుక్కలు చూపెట్టు. ఎందుకు అని అంటే మీరు అటాక్ చేయండి అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. అప్పుడు అలాంటి వాళ్ళు జగి అంటే మనం కూడా నయ్యి అనాలి. అప్పుడు నయ్యి కాదండి, వాళ్ళని కాల్ చేయాలి స్పాట్ లోనే, దేశం బాగుపడుతుంది. అలాంటి చోట వెళ్ళినట్టు ఉగ్రదాడి జరిగితే రాబోయే రోజుల్లో కాశ్మీర్లో సినిమా షూటింగ్లకు ఏమన్నా అవకాశాలు ఉంటాయా? భయపడతారండి మా వాళ్ళు. ఎంతోమంది పర్యాటకులు వస్తారు, ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ. 2008 నుంచి ముంబై దాడిలో 173 వాళ్ళకు వచ్చిన ఫండ్స్ మొత్తం ఉగ్రవాదాలని మేపడానికే సరిపోతుంది. ఆ ఫండ్స్ ఇదేదన్నా దొంగ దెబ్బ చేయడమే, స్ట్రైట్ గా రాలేరు వాళ్ళు. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ బ్రహ్మాండంగా గణతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ కానీ బ్రహ్మాండంగా జరుపుకుంటారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. వందే మాత్రం పాడని వాడు మన భారతీయుడు కాదు. భారతదేశ బహిష్కరణ జరగాలి. ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని డైరెక్ట్గా దాడి చేసి 2-3 మిసైల్ని పంపించేస్తే ఎంతసేపు స్మాష్ గవర్నమెంట్? మీ మతం ఎక్కడైతే ఉందో ఆ దేశానికి వెళ్ళిపోండి, ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, వద్దు ఈ దేశంలో ఉండదు. ముఖ్యంగా నేను హైదరాబాద్ వాళ్ళకి చెప్తాను, మీకు బతుకుతూ ఇష్టం లేకపోతే ఇక్కడ మీకు పాకిస్తానే కావాలనుకుంటే ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి. ముస్లిం పెద్దలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మన మంది జనగణ పాడుతుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. నరనారాయణ ఉన్నది కూడా వారికి పాకిస్తాన్ తత్వమే. మతం ఇస్లాం మతం బాగా ఉంది. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే పథకాలను బట్టే వాళ్ళు తయారవుతున్నారు. పాత బస్తీలో ఒక్కసారి వెళ్ళి డెప్త్గా వెళ్ళి ప్రతి ఇంట్లో దూరి వాళ్ళ ఐడి కార్డు పరిశీలిస్తే ఒక గల్లీకు 10 నుంచి 15 మంది టెర్రరిస్టులు ఉంటారు పాత బస్తీలో. భారతమాత బిడ్డలని హిందువులు అనుకుని సరిపోదు కదా, ముస్లిమ్స్ కూడా అనుకుంటే. రాబో రోజుల్లో మీరు అంటున్నారు కదా, భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకునే ఉన్నారు. హైదరాబాద్ చూసుకుంటే చాలా మంది వేల మందిలో ఉన్న రోహింగ్యాలు. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇండియా ఇంత శాంతియుతంగా ఉన్నా కానీ పాకిస్తాన్ ఏదో ఒక రూపంలో తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తుంది. ఇండియా పైన ఆధిపత్యం చెలాలని ప్రదర్శిస్తుంది, కానీ దానికి తగ్గట్టుగా ఇండియన్ ఆర్మీ కూడా స్పందిస్తుంది. రీసెంట్గా మనం చూసుకున్నాం పహల్వాన్ ఘటన. 28 మంది అమాయకుల ప్రాణాలను పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గవర్నమెంట్, అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు అమాయక ప్రజల ప్రాణాలు తీసుకున్నారు. మరి ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి డిబేట్కి వచ్చారు కామేశ్వరరావు గారు, అలాగే ఎక్స్ ఆర్మీ, అలాగే రామభద్ర ట్రస్ట్ ఫౌండర్ కూడా చంద్రస్వామి గారు, అలాగే సుమన్ బాబు గారు, డైరెక్టర్ కమ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ కూడా. అందరికి నమస్తే సార్. నమస్తే. రీసెంట్గా మనం చూసుకున్నాం ఒక్క దాడి ఘటన మరొక ముందే ఇంకోసారి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తుంది. అమాయకులైన ప్రజలు 28 మందిని పొట్టను పెట్టుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు. మరి రాబోయే రోజుల్లో అంతర్యుద్ధం మొదలవుతుందంటారు ఇండియా పాకిస్తాన్ మధ్య? కంపల్సరీ యుద్ధం జరగాల్సిందే. ఎందుకంటే మనం ఎప్పుడైతే శాంతి శాంతి అంటూ వెళ్తున్నామో వాళ్ళకేందంటే అది అలుసుగా అవుతుంది. అవును, ఈ రోజును చూస్తుంటే ఎంత ఘోరంగా అంటే వాళ్ళని బట్టలు ఇప్పదీసి, అంటే ఒక నిర్ణయానికి వచ్చి ఒక మతానికి సంబంధించిన వాళ్ళని ఏరుకొని అక్కడ వాళ్ళని అత్యంత పాశవికంగా కాల్చి చంపడం అనేది మాత్రం నిజంగా హేయమైన చర్య. ఈ దుర్మార్గమైనటువంటి చర్యను మాత్రం
వాళ్ళని అసలు వదలకూడదు ఎట్టి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చంపేటప్పుడు ఏ కులంనిది ఐడి కార్డ్ చూపించి మరి చంపుతున్నారంట. మరి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఏ విధంగా చూపెడుతుంది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇది. అవునండి. ఇప్పుడు మన ఇండియా విషయానికి వచ్చేసరికి చాలా మంది ఇండియా విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కులం కోసం మాత్రం కొట్టుకుంటున్నారు చాలా మంది. కులం కోసం, నెక్స్ట్ భాష కోసం. ఎవరు కూడా తమ ఇండియన్ లో ఒక హిందువుని వాళ్ళు చంపింది ఒక హిందువుని అంటే వాడు ఏం చేశాడంటే బట్టలు ఇప్పి మన హిందువులకి ఉన్నది ఇక్కడ ముస్లింస్ సుంతి చేస్తారు తెలుసు కదా, ఆ సుంతి చేసింది చూసి మరి వాడు వీడు హిందూ అని కన్ఫర్మ్ చేశాక వాడు పైశాచికత్వాన్ని చూపించాడు. ఎంత క్రూరం అతి క్రూరంగా చంపాడు వాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం ఇప్పటికైనా ముస్లిం పెద్దల ముందు బయటికి రండి. మీరు ముస్లిం పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ, మన భారతదేశంలో ముస్లిం ఎంతమంది అందరూ రండి బయటికి రండి. వాడు చేసిన తప్పు మనంతా మన భారతీయులు అని చాటి చెప్పండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఇంకెప్పుడు తెలియదు, బాయ్ బాయ్ అనుకుంటారు కానీ ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఇప్పటి వరకు అందరు చెప్పుకోవడం కాదు, మన పండగలకి వెళ్ళి పబ్బాలకి వెళ్ళినప్పుడు చూసుకోవడం, ఒకరు అలాయ్ బలాయ్ చెప్పుకోవడం ఇది కాదు. ఇప్పుడు మీరు రండి, మీరు ముస్లిం పెద్దలారు అందరు రండి, బయటకు వచ్చి మాకంత మద్దతు తెలపండి. మీరు మద్దతు తెలిపి 100% ఇది తప్పు అని ఖండించండి. ప్రతి ముస్లిం పెద్దల్ని నేను కోరుకుంటున్నాను, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం పెద్దల్ని. ఓకే, అలాగే స్వామి గారు, భారతదేశం అంటే హిందుత్వానికి ప్రతీక. మరి వాళ్ళు హిందుత్వాన్ని ఏరి మరి చంపుతున్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు. మరి హిందుత్వాన్ని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని మనం అలా చంపలేమా? భారతదేశంలో ఒక ధర్మం ఓకే, సనాతన ధర్మం అంటాం. ఈ సనాతన ధర్మాన్ని ఆచరించక వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచే అలవరుచుకోవాల్సిన గుణం చాలా ఉంది. ఓకే, అంటే పేరెంటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడైతే పేరెంటింగ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా సనాతన ధర్మం గురించి అంటే తన ధర్మం ఆచరించక పనికిమాల ధర్మాన్ని అంటే పాశ్చాత్య ధర్మాన్ని అలవరుచుకొని తన ధర్మాన్ని తానే రక్షించుకోలేక పనికిమాల ధర్మానికి పాకులాడుతూ వెంపర్లాడుతున్నారు యువత. అలాగే సార్, మీరు ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్. సో దీన్ని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టే చర్యలు ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? పాకిస్తాన్ అనేది చిన్న దేశం, అది పెద్ద సమస్యగా దాన్ని నిలమట్టం చేయడం జస్ట్ ఒక గంట సేపులో పాకిస్తాన్ మొత్తం కూలిపోతుంది. మళ్ళీ ఆ విధంగా వెళ్తే ఎలా ఉండబోతుంది అసలు? చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలంటే ఫుల్ అథారిటీ ఆర్మీ వాళ్ళకి ఇస్తే మీరు అన్నట్టు గంట కాదు అర్ధ గంటలో చుక్కలు చూపెడతాం. ఎందుకు అని అంటే ఆ విధమైనటువంటి టెక్నాలజీ ఉంది, ఆ విధంగా డెవలప్ చేశారు. ఈ రోజునున్న ప్రభుత్వం ఏదైతే ఉందో సహాయ సహకారాలు ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ ప్రతి ఒక్క దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఒక బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఉన్న ప్రభుత్వం మంచి సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి అటువంటిది అసలు అవకాశం ఇస్తే మీరు వెళ్ళి మీరు అటాక్ చేయండి అంటే క్షణంలో ఆట ఆడుకుంటారు మా వాళ్ళు. అట్లా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బోర్డర్లో జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా రెడీగా ఉన్నారు పైనుంచి, ఎందుకంటే అధికారులు ఏ విధంగా ఆదేశాలు ఇస్తారు అదే విధంగా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే పహల్గామ్లో జరిగిందో అక్కడ కూబింగ్ జరుగుతుంది. మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా కూడా జల్లెడ పడుతున్నారు. జల్లెడ పట్టి ఇప్పుడు దాదాపుగా ఒక 150 మంది ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి సమాచారం. రీసెంట్ గా మనకు వచ్చిన అప్డేట్ అయితే లష్కర్ తోయిబా మెయిన్ లీడర్ హతం చేశారు. అటువంటి చీడ పురుగులు ఇంకా ఉన్నారని. కనపడే వాళ్ళు కొంతమంది ఉంటే కనపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కనపడకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి మన దేశంలో ఉంటూ ఈ రోజున అస్సాంలో ఒక ముస్లిం ఎమ్మెల్యే, ఎందుకు అనంటే మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశంలో తింటూ ఈ రోజున వాళ్ళకి జై అన్నాడు అంటే అటువంటి వ్యక్తిని దేశ బహిష్కరణ కాదు, నేను చెప్తున్నాను నిజంగా స్పాట్ లో కాల్ చేయాలి. అలాంటి వాళ్ళు జై అంటే మనం కూడా నై అనాలి. అప్పుడు నై కాదండి, వాళ్ళని కాల్ చేయాలి స్పాట్ లోనే. ఆ నిర్ణయాలు వచ్చిన రోజునే భారతదేశం బాగుపడుతుంది. ఎందుకు అనంటే ఈ ఉడతొడుపులకి భయపడుకుంటూ బతకాలంటే భారతదేశంలో ఎందుకు భిన్న సంస్కృతులు ఉన్నాయి, అందరినీ గౌరవించుకుంటారు. ప్రపంచ దేశాల్లో ఏ ప్రపంచ దేశానికి లేని సంస్కృతి ఈ రోజునండి భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. ఎందుకు అని అంటే మన సాంప్రదాయాలు వాళ్ళకి నచ్చి అంటే ప్రేమ ఆప్యాయతలు ఏ విధంగా ఉంటాయి, మన సాంప్రదాయాల్లో ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అవి తెలుసుకొని అవి మలుచుకుంటున్నారండి.
మీరు చూడండి వెళ్ళిపోయి ఎక్కడైనా కానీ ఇప్పుడు మన కట్టు బట్టు ఇవే మెయిన్. ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో అలవర్చుకున్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అలాగే సార్ సుమన్ బాబు గారు, కాశ్మీర్ అంటేనే షూటింగ్ అడ్రస్కు ఒక బ్యూటిఫుల్ లొకేషన్. అలాంటి చోట వెళ్ళినట్టు ఉగ్రదాడి జరిగితే రాబోయే రోజుల్లో కాశ్మీర్లో సినిమా షూటింగ్లకు ఏమన్నా అవకాశాలు ఉంటాయా? డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు 100% భయపడతారండి మా వాళ్ళు. ఎందుకంటే కాశ్మీర్లో అంటే మన లొకేషన్స్ సర్చింగ్ లో కానీ రీసెంట్ గా అక్కడ టెంపుల్స్ లో కానీ ఏదైనా సరే ఆ సరౌండింగ్ మొత్తం ఒక చెప్పాలంటే చిన్న స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశం కాశీ అని మన కాశ్మీర్ అని ఎంతో మంది పర్యాటకులు మనం ఏంటంటే ఆ అందమైన షూటింగ్స్ కి అందమైన ప్రదేశం. దీనికి ఏంటంటే ఆర్మీ వాళ్ళు మాకు స్పెషల్ ఫోర్స్ కానీ మాకు ఆ చుట్టుపక్కల సరౌండింగ్ లో మాకు మొత్తం సెక్యూరిటీగా ఉన్నటువంటి 100% షూటింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ షూటింగ్ విషయమే కాదు ఏదైనా సరే ప్రజెంట్ ఇలాంటి దుశ్చర్యని అడ్డుకట్ట వేయాలి, ఇలాంటి వాటికి దీనికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ప్లాన్ చేస్తాం. సో పాకిస్తాన్ తన కరకసతనం అంటే ఎప్పటి నుంచి కాదు, 2008 నుంచి ముంబై దాడి నుంచి ఇప్పటిగా వరుసగా 4 సార్లు తన దాడిని ప్రదర్శించింది. ముంబై దాడిలో 173 చనిపోయారు, 300కు పైగా మంది గాయపడ్డారు. మరి అక్కడి నుంచి ఇప్పటిదాకా భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా కానీ పాకిస్తాన్ తన ఆధిపత్యం చలాయించాలని ఏదో చేస్తున్నాం. రీసెంట్గా మనం చూసాం రష్యా యుక్రెయిన్ ఏ విధంగా సాగిందో, మరి ఈ విధంగా కూడా అంతర్యుద్ధం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మనకు. 100% జరిగేటట్టే ఉన్నాయి. ఎందుకంటే జరగాలండి, అసలు జరిగితేనే అవతల పక్క వాడికి భయం ఉంటుంది, వాడికి ఇది ఉంటుంది. అవును, మన బలాబలగాలు అనేవి ఏవైతే ఉన్నాయో మనం ఏంటంటే శాంతి అని చెప్పేసి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి వాళ్ళు అంత లైట్ తీసుకుంటున్నారు. మన దగ్గర అన్ని విధాల టెక్నాలజీలు ఉన్నాయి. ఈ రోజున ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం మనం టెక్నాలజీలో. అయితే ఇటువంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోకపోతే ఎందుకండి? 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశము ఈ రోజున ఒక పిల్లి పిత్తిరి అంటే 40 కోట్లు ఉన్న జనాభా ఉన్న ఒక దేశం వచ్చి భయపెడతానంటే ఇది హాస్యాస్పదం కదా? అప్పుడు అసలు ఇటువంటి చర్యలనే అసలు వదిలిపెట్టకూడదు వాళ్ళని. ఇప్పుడు గనక బుద్ధి చెప్తేనే ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి ఇది ఉంటది. నిన్న మోడీ గారు చెప్పిన అదే మాట ఒక మాట చెప్పారు, బీహార్ వేదికగా చెప్పారు, నిన్న చెప్పారు, అది అమలు చేస్తారు. ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు మన రా ఏజెంట్లు కూడా చాలా పవర్ఫుల్ ఉన్నారు. ఇప్పుడు కాశ్మీర్ పరిసరాలంతటా జవాన్లంతా వ్యాపించారు, చుట్టుముట్టేశారు, కనబడ్డ కాల్చేయమని ఫుల్ రైట్స్ ఇచ్చేసారు ఇప్పుడు. అవునండి, అవును. ఈ రోజున మార్నింగ్ కూడా కూబింగ్ లో ఉగ్రవాదుల యొక్క ఇళ్లు పేల్చడం జరిగింది 3 o'clock మధ్యలో. అవును, ఇంకా ఉన్నాయండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి, మెల్లిగా వస్తూ ఉంటాయి. కానీ ఈ చర్యనైతే మాత్రం దుర్మార్గమైన చర్య అండి. ఎందుకనంటే ఒక అమాయక ప్రజలండి 28 మంది ప్రజల్ని మట్టు పెట్టారు అని అంటే అసలు నిజంగా ప్రపంచ దేశాలు ఏం చేయాలంటే అటువంటి వాళ్ళని అసలు వ్యతిరేకించాలి, వారికి అన్ని విధాలా బంద్ చేయాలి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ కూడా రానియకుండా చేయాలి. అప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ అనేది డెవలప్ అవ్వని కంట్రీ, డెవలప్ కాలేని కంట్రీ. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఫండ్స్ మొత్తం ఉగ్రవాదాన్ని మేపడానికే సరిపోతుంది ఆ ఫండ్స్. అవునండి. మరి ఇండియన్ ఎకనామీ చూస్తుంటే చాలా ప్రపంచ దేశాలతో పోటీ పడే ఎకనామీ మంది. అలాంటి వాళ్ళు మన మీద ఏ విధంగా ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకున్న సోర్స్ ఏంటి అసలు? ఇది ఏదైనా దొంగ దెబ్బ తీయడమే, స్ట్రైట్ గా రాలేరు వాళ్ళు. 100% స్ట్రైట్ గా వచ్చేసి ఛాన్సే లేదు. ఏదైనా సరే దొంగ దెబ్బ తెలిసి మనలో కలిసి కొంతమంది కలిసికట్టుగా ఎవరెవరు సపోర్ట్ తీసుకొని చేస్తారు వాళ్ళు 100%. దొంగ దెబ్బ తీయడం తప్ప వేరే దారి. ఇంకోటి ఏంటంటే అండి వాళ్ళకి ఈర్ష్యతో చేస్తున్న ఈ దానం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మన భిన్న సంస్కృతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మతాలను రెచ్చగొట్టి ఆ విధంగా వాళ్ళు మళ్ళా మనల్ని భారతదేశాన్ని విడదీయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్లానింగ్ నడుస్తుంది. అంతకు మించి వేరేదేం లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది హైలో ఉంటది. అయితే ఈ సింధు జలాలు అనేవి పాకిస్తాన్కి సగం వెళ్తాయి, 70% సింధు జలాలు వెళ్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి జీవనాధారం ఆ సింధు జలాల మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏదో ఒక విధంగా ఆ జమ్మూ కాశ్మీర్ వరకు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు లాక్కోవాలి. ఈ విధంగా లాక్కొని ఏ విధంగా చేస్తే వస్తుంది? ఇట్లా మత ప్రాతిపదికన గొడవలు పెట్టి ఇది చేస్తే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగింది, పహల్గామ్ లో జరిగింది. కానీ ఆ గుర్రాలు నడిపే సోదరులు ఎవరైతే ఉన్నారో డోలేలు కట్టుకునే వాళ్ళు కొంతమందిని అంటే అక్కడ మతాన్ని చూడలా, అందరూ కూడా పరిగెత్తుకుంటా వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ డోలీల్లో నడిపించుకుంటా తీసుకొని కాపాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే
అంత ప్రేమభావంతో ఉన్న వాళ్ళని ఆ మత కలహాలు పెట్టేసి ఆ కొట్లాట్లు పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవి చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేరు, చేసినా గెలవలేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ చాలా తక్కువ. సో ప్రపంచ అణ్వస్త్రాలు ఉన్న మన దగ్గర. సో ఇప్పుడు అందుకొని వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విధంగా చేయాలన్న ఉద్దేశంతో మొన్న ఆర్మీ చీఫ్ ఒక 10 days బ్యాక్ ఏమో పాకిస్తానీలందరికీ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో కూడా జమ్మూ కాశ్మీర్ అంశం అసలు నీ దేశం కాని దాని గురించి నువ్వు అక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏ దురుద్దేశంతో ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు అంటే దానికి మూలకారకుడు ఆయనే అని చెప్పేసి మనం అసలు డైరెక్ట్ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన చేయటం వల్లే ఈ రోజున ఆయన కొనసాగంలోనే జరిగిందని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో ప్రభుత్వం శాసిస్తుంది, కానీ పాకిస్తాన్ లో ప్రభుత్వం శాసించదు. ప్రభుత్వం నడిపేది మిలిటరీ వాళ్ళు. అక్కడ మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ చూసాం కదండి. ముషరఫ్ నడిపిండు అప్పుడు, దాని తర్వాత నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ తీసుకుపోయి ఇందులో పెట్టేశారు. అంటే ఎవరైతే కొంచెం మంచిగా నడపాలనుకున్న వాళ్ళేమో జైల్లోకి వెళ్ళిపోతారు. అక్కడైనా కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో హసీనా పరిస్థితి కూడా అదే. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే శాంతి అనేది వాళ్ళకి కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే తగాదాలు, దొంగ దెబ్బ తీయడం. దొంగ దెబ్బలు, తగాదాలు కూడా డైరెక్ట్ గా పెట్టుకునే ధైర్యం లేదు వాళ్ళకి. ధైర్యం ఉంటే ముందుకు రావాలి, యుద్ధానికి రావాలి. నీకు ఆ ధైర్యం లేనప్పుడు ఎందుకు? నేనున్నానని చూపించుకోవాల్సిన చేతగానప్పుడు ఎందుకు? డైరెక్ట్ గా వచ్చి కొట్లాడగలిగితేనే నువ్వు ముందుకు రాగలిగితేనే రావాలి. ఎప్పుడైనా దొంగ దెబ్బలు తీయడానికి ఏముంది? ఒకసారి తప్పించుకుంటావు, రెండోసారి తప్పించుకోలేవుగా, అవకాశం ఇవ్వరు కదా. ఈసారి దెబ్బ తగిలితే ఎట్లా ఉంటది? చావు దెబ్బే ఉంటది కదా. అంటే భారతదేశంలో భిన్న సంస్కృతిని దెబ్బతీయాలనే ఆలోచన ముందు నుంచి పాకిస్తాన్ వాళ్ళకు ఉంది. వారు మొదటి నుంచి కూడా ఒక వ్యూహంతోనే ముందుకు వస్తున్నారు. మన భారతదేశం ఎప్పుడైతే స్వతంత్రానికి ముందు విభజన జరిగిందో, విభజన జరిగిన దగ్గర నుంచి కూడా కొంతమంది ముస్లింలు ఇక్కడే ఉండిపోయి ఆ మతానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఆ తర్వాత పుట్టిన జనరేషన్ కూడా వాళ్ళు కూడా భారతీయులే, ఇక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు భారతీయులే. కానీ వాళ్ళలో భారతీయత అనేది లేదు. వాళ్ళలో ఎక్కడో భారతీయత కొరవడింది. ఆ కొరవడటం వల్ల ఏమవుతుంది, ఎంతసేపు కూడా వాళ్ళ మొదటి నుంచి ఉన్న మతోన్మాదం, మనసులో ఉన్న భావాలు, ఆ భావాన్ని ఏదో విధంగా వ్యక్తీకరించి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఆధిపత్యం వహించాలి అని విపరీతమైన ఆలోచన ధోరణిలో ఉన్నారు వాళ్ళు. ఆ సంస్కృతిని వాళ్ళు ఇప్పటికైనా తగ్గించుకోవాలి. అది మంచి సంస్కృతి కాదు. అది మన భారతదేశం గర్వించదగ్గ సంస్కృతి కాదు అది. ఇక్కడ చాలామంది ఒక సంస్కృతి కాదు, చాలా భిన్న సంస్కృతులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నానంటే, ఏదైతే వాళ్ళు ఈ సనాతన ధర్మం అంటేనే గోమాత. ఈ గోమాత మాంసాన్ని ఎప్పుడైతే గోమాంసాన్ని వాళ్ళు తింటారో, గోమాంసాన్ని ముందు వధించిన తర్వాత గోవుని చంపేసి గోమాత యొక్క మనుగడ ప్రశ్నార్థకం చేయాలనేది వాళ్ళ ప్రధానమైన అంశం. అది దాంతో ఏమవుతుంది, 3,000,000 దేవతల నిలయమైన గోమాత. అంటే గోమాతలో 3,000,000 దేవతలు ఉంటారు. ఎవరు తోచింది వాళ్ళు. మీరు రాముడు అంటే రాముడు అనుకోవచ్చు, మీరు కృష్ణుడు అనుకోవచ్చు. వారు అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళది. వాళ్ళకున్నది ఒకే ఒక దేవుడు, అల్లా. సో వాళ్ళు ఎప్పుడు చూసినా ఒక దేవుడి మీదే నమ్ముకుంటూ ఉంటాం. మనం ఏంటంటే భిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతి సాంప్రదాయాలతో ఉండి మంచి నడువెళ్తూ నడుచుకునే వ్యక్తిత్వం ఉండి ఎదుటి వాళ్ళ పట్ల కూడా ప్రేమ ఆప్యాయత ఉన్న వ్యక్తులు మనం. కానీ వాళ్ళది ఏంటంటే రెచ్చగొట్టే విధానం. ఆ రెచ్చగొట్టే విధానం అనేది చాలా దారుణం. ఉదాహరణకి రాత్రి ఒక సంఘటన జరిగింది. నేను మా ఇంటి దగ్గర పార్కింగ్ ప్లేస్లో నుంచుని ఉన్నాను. ఆ కాలనీలో ఒక బండి ముస్లిమే, ఇప్పుడైతే స్పీడ్తో వెళ్తున్నాడు, తాగేసి ఉన్నాడు. అలా వెళ్తాం తప్ప అన్నాను. వాడి నోటికి వచ్చింది అనరాని మాటలు. అంటే ఏంటి, అక్కడ కేవలం నేను నా వేషధారణ చూసి, నా వేషధారణ చూసి అతను అనరాని మాటలు మొదలెట్టాడు. కానీ అది మంచి పద్ధతి కాదు. అది వాళ్ళ ఏ మాటలు అనరాని మాట్లాడారో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. తిరిగి మనం అంటే ఏంటి పరిస్థితి? అవన్నీ వాళ్ళు ఆలోచిస్తే 150 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో వాళ్ళు ఉన్నది కేవలం 24% మంది. మిగతా మెజార్టీ వాళ్ళందరూ కలిసి ఉమ్మూస్తే ఏమవుతారు? వాళ్ళు దుమ్ములో కొట్టుకొని పోతారు. ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక్కడ గోవధ అనేది మెయిన్ ఆపాలండి. ఇండియాలో మెయిన్ ఏంటంటే గోవధ ఆపాలి. మనం ఎంత శక్తి ఉంటే అంత గోవధ ఆపాలి.
ఎందుకంటే మేమంతా ఏంటంటే హిందువులందరం ఒకటే దేవత, అది గోమాత. సర్వదేవతలన్నిట్లో గోమాతలో చూసుకుంటున్నాం. మెయిన్ ఆఫ్ ఆల్ మన ఈ గవర్నమెంట్కి కూడా ఇదే ప్రతిపాదిక పెట్టాము. మన బీజేపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్కి అయినా సరే గోవధ అనేది ఆగాలి. ఇండియాలో గోవుని ఎప్పుడైతే ఇప్పుడు మనం హిందువులుగా బతుకుతాం అనుకుంటున్నాం, బేసిక్గా హిందూ ఎప్పుడు చచ్చిపోయాం మనం. ఎప్పుడైతే గోవధ ఆగుతుందో ఆ రోజు మనం హిందూగా బతుకుతున్నట్టు. గోవధ ఎప్పుడైతే ఆగదో బతికున్నా మరణించిన వారితో సమానం. హిందూ అనేవాడు గోవధ ఆగిన రోజు మాత్రమే హిందూగా చెప్పుకోండి. గోవధ ఆగనప్పుడు వాడు మరణించిన వారితో సమానం, నువ్వు చచ్చిపోయినట్టే లెక్క హిందూ అనేవాడు. గోవధ ఆపండి, 100% మనం హిందువులుగా జీవిద్దాం. హిందూగా జీవించాలని 100% గోవధను ఆపాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు ఏంటంటే రాజ్యాంగంలో గోవధ చట్టాన్ని ఏం చేశారంటే ఆదేశిక సూత్రాల కింద పెట్టారు. అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో అప్పుడేంటి, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు మార్చుకోవచ్చు, అనుగుణంగా మార్చుకోవచ్చు. అంటే ప్రభుత్వాన్ని ఒకవేళ ఆ వర్గం వాళ్ళు, గోమాంసం తినే వర్గం వాళ్ళు మద్దతు ఇచ్చారనుకోండి, వాళ్ళకి అనుగుణంగానే వీళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ ఈ చట్టాన్ని అమలు చేయరు. అదే జరుగుతుంది ఎక్కడ, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ. ఎందుకని వాళ్ళ ఓట్లు కావాలి. ఈ ముస్లింల యొక్క ఓట్లు లేకపోతే, గోమాంసం తినే వాళ్ళ ఓట్లు లేకపోతే వాళ్ళు ఏమి మనుగడే ప్రశ్నార్థకం వాళ్ళకి. దానివల్ల ఏమవుతుంది, గోమాత యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఎప్పుడైతే గోమాత అంటే చతుష్పాతు, వేదములు, సత్కర్మలు, సత్సంగాలు, ప్రసంగాలు, ఈ 4 కలిపితే చతుష్పాతు అంటే గోమాత నిలబడి ఉండాలి. గోమాత మనుగడ ఉంటేనే సనాతన ధర్మం ఉంటుంది, లేదంటే ఇలాంటి అవకాశాలే జరుగుతూ ఉంటాయి. మీరు గోవధ ఆపి చూడండి. చాలా మంది ఈ గోవధ ఆపి చూస్తే చాలా మంది ముస్లిమ్స్ లో మీరు ఇప్పుడు కాదు ఉన్మాదులు బయటకు వస్తారు. గోవధ ఆపి చూడండి, చూద్దాం. గోవధ ఆపి చూడండి, 100% జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ రీసెంట్గా 370 ఆర్టికల్ను రద్దు చేశారు. ఎప్పుడైతే ఆర్టికల్ రద్దు చేశారో జమ్మూ కాశ్మీర్లో హిందుత్వం అనేది బతికే ఉంది. ఇంకా రీసెంట్గా మన టూరిస్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు డెవలప్మెంట్ కనపడుతుంది. ఆ 370 ఆర్టికల్ ఎప్పుడైతే మనం చేసామో దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అన్నీ కూడా. ఎందుకనంటే ఇంతకుముందు ఎట్లా ఉండేదనంటే అక్కడెక్కడో 4 ఇళ్ళు, అక్కడెక్కడో 4 ఇళ్ళు ఉండేవి. అట్లా కాదు, ఇప్పుడు అందరూ కూడా అక్కడ సహజంగా జీవిస్తున్నారు జనాలందరూ కూడా. ఇంతకుముందు భయపడుతూ జీవించేవాడు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇండిపెండెంట్ కానీ అలాగే జెండా వందనం చేయాలంటే భయపడేటోళ్ళు, అసలు అవకాశం లేకపోయేది. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ బ్రహ్మాండంగా గణతంత్ర దినోత్సవం కానీ, రిపబ్లిక్ డే బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఇంకొకటి అండి, ఒక చిన్న విషయం, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. వందే మాత్రం పాడని వాడు మన భారతీయుడు కాదు. భారతదేశ బహిష్కరణ జరగాలి. ఇదే విధంగా చట్టం అమలు చేస్తే అందరూ సరి అవుతారు. ఇది ఒకటి కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు వందే మాతరం పాడాలి. పాడని వాడిని మాత్రం దేశ బహిష్కరణ చేయాలి. ఈ చట్టాన్ని అమలు చేయమనండి ప్రభుత్వాలని. ఎట్టి పరిస్థితుల్లో ఎవరెవరైతే తోకలు జాడిస్తున్నారో, కులం లేదు, మతం లేదు, ఇక్కడ అందరికీ పంచెలు దడుస్తాయి. అది మరి ప్రభుత్వం ఏ విధమైన గట్టి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఏదైతే ఉన్నదో, పహల్గాం అనేది ఏదైతే దుర్ఘటన జరిగిందో, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో వారిని ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి సపోర్ట్ చేసిన పైన టీం ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని వారి ఆస్తులను కానీ, వారిని కానీ, వారి కుటుంబాలను కానీ మొత్తం కూడా స్మాష్ చేసేయాలి. అదొకటే మా కోరిక. పాకిస్తాన్ బ్యాక్ టు బ్యాక్ మన మీద దాడి చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని డైరెక్ట్ గా దాడి చేసి 2-3 మిసైల్ పంపించేస్తే ఎంతసేపు స్మాష్ దానికి ఒక ఐక్యరాజ్య సమితి ఉంటుంది. జనాలకి ఇవన్నీ తెలియదు. అమాయక ప్రాణాలు చనిపోతున్నారు, అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఐక్యరాజ్య సమితిని ఫాలో అవ్వాలి, ఆ ఫాలో అయ్యి చేయాలి. దానికంటే ఈ ప్రజలకు తెలియదు కదా ఇవన్నీ. అంతర్జాతీయ మండలి అనేది ఒకటి ఉంటదండి, దాని ప్రకారం వెళ్తుంది. కానీ అమాయక ప్రజలు బలవుతున్నారు ఇక్కడ. నిజమే పాపం. వాస్తవంగా వాళ్ళ హనీమూన్ కి వచ్చిన జంట కూడా మొన్న ఎంత ఫేస్ చేశారు. రీసెంట్ గా మనం పహల్గాంలో చూసినాం. జనరల్ గా ఏంటంటే అండి, ఆ ఏరియా జమ్మూ కాశ్మీర్ అంటే ఆర్మీ వాళ్ళ అండర్ లో ఎక్కువ శాతం చేస్తారు. అయితే ఇది ఏంటి అంటే ఇక్కడ మినీ స్విట్జర్లాండ్ అనేసరికి కొంచెం ప్రైవసీ ఇచ్చారు. అక్కడ అంత ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకు అని అంటే ఆ జంగల్ నుంచి వాళ్ళు వచ్చారు.
ఇటు నుంచి వస్తూ ఉంటే వాళ్ళకి నిఘా వర్గాలను చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ రోడ్డు కూడా లోపల ఘాట్లోంచి రావాలి, వీళ్ళు ఓకే లోపల ఘాట్లోంచి రావాలి. గుర్రాలు మనుషులు నడవటానికి అంత ఇదిగా ఉండదు అక్కడ ప్లేస్. అందుకనే గుర్రాలు రావటం కానీ లేకపోతే వీళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నడుస్తారు, వాళ్ళు మోసుకొని వెళ్తారు, డోలీలు మోసుకొని వెళ్తాం. అది ఒక హై ప్లేస్ ఉంది, దానిపైన కొండ మీద చెట్లు అవి ఉన్నాయి, ఆ చెట్లలోంచి వచ్చారు. ఇది పెద్ద ప్రణాళికతో వచ్చింది అది. వాళ్ళు ఇప్పుడు నుంచి ముందు ముందు తెలవచ్చు, ఎందుకనంటే ఇక్కడ ఆ ప్రణాళిక వేసారు అని అంటే ఇప్పటి నుంచి చేసిన ప్లాన్ కాదు, ప్లాన్ ఎప్పటి నుంచో ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చోట చూసుకుంటే రిక్కి వేయటానికి 1 సంవత్సరం నుంచే వేస్తారు ప్లాన్. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ, ఎందుకు అని అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయో మనం ఈజీగా వెళ్ళగలిగే ప్లేసులు వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటారు. నేను దూతా మీడియా ద్వారా ఒకటే చెప్తాను, ప్రతి భారతీయుడు ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి కూడా భారతీయత్వాన్ని అలవర్చుకోవాలి. నేను భారతీయుడని ఉండాలి, నా మతం వేరు నీ మతం వేరు అనేది పక్కన పెట్టండి. మీ మతాన్ని మీరు ప్రేమించండి, మీ కులాన్ని మీరు ప్రేమించుకోండి, మీ మతాన్ని మీరు ప్రేమించుకోండి. కానీ ఇంకో మతాన్ని ఇంకో కులాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడదు. మీకు నచ్చలేదు, మీ మతం ఎక్కడైతే ఉందో ఆ దేశానికి వెళ్ళిపోండి, ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, వద్దు ఈ దేశంలో ఉండద్దు. ముఖ్యంగా నేను హైదరాబాద్ వాళ్ళకి చెప్తున్నాను, భారతదేశం మొత్తం మీద హైదరాబాద్ ముస్లింలకు చెప్తున్నాను, మీకు బతుకుతూ ఇష్టం లేకపోతే ఇక్కడ మీకు పాకిస్తానే కావాలనుకుంటే ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి. మీ మతం మీద మీకు నమ్మకం ఉంది, మీ మతాన్ని మేము గౌరవిస్తాం. మా మతానికి ఎంతపరిచే విధంగా మాట్లాడితే మాత్రం, మతానికి ఎంతపరిచే విధంగా మీ ప్రవర్తన ఉంటే మీరు మార్చుకుని వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు. ఎవరు ఉపేక్షించే ధోరణిలో లేరు ఇక్కడ. మీరు అన్నట్టు ఇండియాలో ఇండిపెండెన్స్ జరుపుకుంటూ కొంతమంది ముస్లిం పెద్దలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మన మంది జనగణ పాడుతుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మరి ఎందుకు వాళ్ళకి ఇండియా అనే భావన ఎందుకు రావట్లేదు అంటారు? వాళ్ళు నరనాన ఉన్నది కూడా వాళ్ళకి పాకిస్తాన్ తత్వమే. మతం ఇస్లాం మతం బాగా ఉంది, వాళ్ళకి ఇమిడిపోయి ఉంది, బ్లడ్లో పూర్తిగా రక్తంలో పూర్తిగా ఇమిడిపోయి ఉంది. ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆ పచ్చ జెండా కనపడినా, పచ్చ రంగు కనపడినా కూడా వాళ్ళ రోమాలు నిక్కబడుచుకుని ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తారు. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడతారో ఎలా చేస్తారో. ఎందుకు మీరు ఉదాహరణగా మీరు ఎక్కడైనా వెళ్ళండి, రోడ్డు మీద మనకి ఎదురుగా అంటే ట్రాఫిక్ వైలేషన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే. మీరు హైదరాబాద్లో ఎక్కడైనా తీసుకోండి, హైదరాబాద్ ఒకటే కాదు భారతదేశంలో ఎక్కడైనా తీసుకోండి, ముస్లింలు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతం అభివృద్ధి జరగదు, ఆ ప్రాంతం అభివృద్ధి జరగదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పాన్ తిండాలు, గుట్కాలు తిండాలు, పర్యావరణాన్ని నాశనం చేయడమే కాకుండా వాళ్ళ మధ్య ఉన్న సమతుల్యాన్ని కూడా దూరం చేసుకుంటారు వాళ్ళు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను బట్టే వాళ్ళు తయారవుతున్నారు. వాళ్ళు మీరు ఎప్పుడైతే సరిగ్గా గుర్తించి వాళ్ళలో ఉన్న స్కిల్ని తీసుకొచ్చి వాళ్ళ స్కిల్ని పెంచి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు బాగోట్లేదు కదా. ఎందుకని నరనరాన ఉన్నదే వాళ్ళకి మతం, మాత్రం గట్టిగా ఉంటుంది, అంతే మించి ఏం లేదు. అందువల్ల నేను దూతా మీడియా ద్వారా నేను ఒకటే చెప్తున్నానమ్మా, మీకు నిజంగా మీ మతం మీద అంత అభిమానం ఉంటే, భారతదేశం మీద అంత ద్వేషం ఉంటే వెళ్ళిపోండి, ఉండొద్దు ఇక్కడ. ముఖ్యంగా హైదరాబాద్లో వాళ్ళకి ఎవరిని రెచ్చగొట్టే విధంగా మీరు రెచ్చగొడుతున్నా కూడా మేము కామ్గా ఉంటున్నాం అంటే కారణం ఏంటి? మాలో ఇంకా ఈ భారతదేశం నేర్పిన సంస్కృతి గౌరవిస్తున్నాం మన వాళ్ళు గుణం ఉంది. ఆ గుణాన్ని ఇంకా మేము బయటికి తీయట్లా. మనలో ఉన్న చెడ్డ గుణాన్ని ఒకసారి బయటికి తీస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. చూసుకుంటే మరి మీరు అంటే హైదరాబాద్ చూసుకుంటే ఇక్కడ పాత బస్తీలో ఒక్కసారి వెళ్ళి డెప్త్గా వెళ్ళి ప్రతి ఇంట్లో దూరి వాళ్ళ ఐడి కార్డు పరిశీలిస్తే ఒక గల్లీకు 10 నుంచి 15 మంది టెర్రరిస్టులు ఉంటారు పాత బస్తీలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడికి నేను ఒకటే అడుగుతున్నాను, మీకు దమ్ముంటే ఒక ఆధ్యాత్మికవేత్తగా అడుగుతున్నాను, ఈ పదం ఉపయోగించకూడదు. నిజంగా మీలో భారతీయ రత్నం కనుక మీ దగ్గర ఉంటే ఒక్కసారి పక్క తప్పుకోండి. అధికార యంత్రాంగాన్ని వాళ్ళ డ్యూటీల్ని వాళ్ళని బాధ్యతాయుతంగా చేసే విధంగా వదిలిపెట్టండి. ఇంతగా మాజీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చెప్పినట్టుగా, కామేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒక్కసారి వాళ్ళకి వదలమండి. అధికార యంత్రాంగం, అది రెవెన్యూ అయినా సరే, పోలీస్ అయినా సరే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తిస్తారు. ఏంటో పాత బస్తీ అంటే ఏంటో చూపిస్తారు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వదలమనండి. అధికారులకు వదిలిపెడితే వాళ్ళు ఏంటో చూపిస్తారు. కేవలం అధికారులు కూడా విపరీతమైన మంచి చేయాలని, అభివృద్ధి చేయాలని, ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఈ రాజకీయ నాయకుల వల్లే వాళ్ళలో ఉన్న తెలివితేటలు, ఇంటలెక్చువల్స్ అందరూ ఎందుకో అయిపోతున్నారు, కాము కూర్చుంటారంటే కారణం అదే.
రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఓటు హక్కు కోసం, దానికోసమే తప్ప ఆ మతానికి సంబంధించిన ఓటు కోసమే వాళ్ళు ఏదవుతున్నారు, వెంపర్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా సెంట్రల్ అందుకు రాజాసింగ్ ఒక్కడే పాత బస్తీలో గో సంరక్షణ గురించి ఇచ్చేస్తున్నాడు. అదే గో సంరక్షణ గురించి మేము ఆధ్యాత్మికవేత్తలుగా మేము కానీ ఇంకా ఇతర గో సంరక్షకులు చాలా మంది ఉండి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గత 5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. అది ఒక్కటి చేసినా చాలు, ఆటోమేటిక్ గా గోవధ ఆగిపోతుంది. గో జాతీయ ప్రాణిగా నాకు గుర్తిస్తే గోవధ ఆటోమేటిక్ ఆగిపోతుంది. అప్పుడు నిజంగా పులిని జాతీయ జంతువు అన్నారు, పులి జోలికి వెళ్తారా? నెమలి జాతీయ పక్షి అన్నారు, జైలు శిక్షలు. అంతే కదా. అలాగే గోమాతను కూడా జాతీయ మాతగా కానీ మదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటున్నారు కదా, సాధు జంతువే కదా, మరి గోమాతను కూడా మదర్ ఆఫ్ నేషన్ అనొచ్చుగా. అదే ప్రకటించమని అడుగుతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు? ముస్లిమ్స్ ఓట్లు కావాలి ఎవరికి? రాజకీయంగా దోచుకోవాలి వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన లష్కరే ఉగ్రవాదులు చేసిన దాన్ని వ్యతిరేకిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మిన్నుకుండిపోతుంది గోమాత విషయంలో. సార్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్, మిలిటరీలో వర్క్ చేశారు. 28 మందిని అతి కిరాతకంగా వాళ్ళను బస్సుల నుంచి లాగి ఆడవాళ్ళను పక్కన వాళ్ళు పిల్లల ముందే ఆ ఇంటి పెద్దని చంపుతుంటే ఆ బాధ, ఆ కుటుంబం శోకం ఎలా ఉండబోతుందో ప్రపంచం అంతా చూసింది. కానీ దీన్ని మనం ఏ విధంగా అరికట్టగలం అంటే పాకిస్తాన్లో ఉండే జమ్మూ కాశ్మీర్ అంతటా వ్యాపించి ఉన్నారు వాళ్ళు. ఇంటింటి దూరి కొడితే ఎలా ఉంటుంది వాళ్ళని, ప్రతి ఇంట్లో దూరి గుంజి కొట్టాలి అలాంటి వాళ్ళని. లేదండి, ఇక్కడ ఏంది అని అంటే అక్కడ ట్రైనింగ్ స్థావరాలు ఉన్నాయి కొన్ని, ఓకే, వాటినంతా కూడా నిఘా పెట్టి ఉంచారు. ఇప్పుడు అవి ఎప్పుడైతే వెలికి తీస్తారో మొత్తం అందులో ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాద సంస్థలను మేపుతున్నారో దాని వెనకాల ఉన్న వాళ్ళని కూడా అంటే అంతర్లీనంగా వెళ్ళి వాళ్ళంతా కూడా ఇప్పుడు వెలికి తీయటం జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఎవరు లేరు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళంతా కూడా 370 ఆర్టికల్ తీసివేసినాక అందరూ మామూలు జీవితం గడుపుతున్నారు, సజావుగా ఉంటున్నారు. అయితే ఇక ఆక్రమిత కాశ్మీర్ ఒకటి ఉంది, పాకిస్తాన్ వాళ్ళు పెట్టింది. అక్కడి నుంచి చొరబాటుదారులు ఏర్పడి అక్కడే ట్రైనింగ్ ఉంది, అక్కడి నుంచి ఇటు వస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే రిలేషన్స్ ఉంటాయి కదా, మామ బాబాయ్ అట్లా అనుకుంటా వాళ్ళు వీళ్ళ రిలేషన్స్ ఉండటం వల్ల వాడు ఏమయ్యిండు ఎట్లా అయ్యిండు అనేది తెలియదు వాళ్ళకి. అయితే మనకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకోవటమే కానీ వీడిని ఇక్కడికి వచ్చి సామాన్య ప్రజలతో పాటు ఉన్నప్పుడు వీళ్ళకి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు వాడు దొంగ అని, వాడు ఉగ్రవాది అని. అయితే కంపల్సరీ ఇప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఇక రాబో రోజుల్లో ఏంటి అంటే ఇంకా ఉగ్రవాదాలు అనేది తయారవకుండా చేయడానికి ప్రణాళిక ప్రభుత్వం రెడీ చేస్తుంది. కంపల్సరీ ఇప్పుడు ఏందనంటే ఈ కట్టుదిట్టంగా చేస్తేనే మనం మనుగడ సాధించగలుగుతాం. భారతదేశంలో మీరు అన్నట్టు వందే మాతరం కానీ జనగణమన కానీ ఇవనేవి మన భారతదేశం యొక్క అస్తిత్వం. దీన్ని గుర్తించినప్పుడు మన భారతదేశంలో ఉండటానికి అవసరం లేదు. వాడు ఎవడన్నా కానీ అవి ఉంటేనే నువ్వు జనగణమన పాడతావా, వందే మాతరం ఇది చేస్తావా, ఉంటేనే ఉండాలి. లేదు అని అంటే నువ్వు సింపుల్గా వెళ్ళిపో. నువ్వు నా దేశాన్ని నువ్వు గౌరవించినప్పుడు నా దేశంలో నువ్వు ఉండి తినేదేంటి? నా భారతదేశంలో ఉన్నావు అని అంటే భారతదేశం యొక్క సంస్కృతిని గౌరవించాలి, పాటించాలి. లేదు అనంటే నీకు నచ్చిన చోటకు నువ్వు వెళ్ళిపో, నిన్ను ఎవరు అడ్డు పెట్టలేదుగా. ఇక ఎక్కడి నుంచి ఏంటి అనంటే అవి పాటించినప్పుడు మనమే వేరేయాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా మంచితనం వెళ్ళింది కదా, ఇప్పుడు అట్లా కాదు. ఎప్పుడైతే వాడు పాటించలేదో అప్పుడే దేశ బహిష్కరణ జరిగిపోవాలి. క్లియర్ గా చెప్తున్నా, ఇది ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకోవాలి. పురాణాల్లోనే అప్పట్లోనే అమ్మవారు అందరిని ఇట్లా రాక్షసులు సంహరించినట్టుగా సంహరించారు. మీరు చూసుకుంటే 2008 ముంబై ఘటన, అలాగే 2016లో ఊరి ఘటన, తర్వాత 2019లో మన పుల్వామా ఘటన, ఇప్పుడు రీసెంట్గా 2025లో పహల్గాం ఘటన. ఇప్పుడు కనుక దీన్ని ఆపకపోతే తర్వాత రాబోయే రోజుల్లో మరి భయంకరంగా ఉండొచ్చు ఇండియా పరిస్థితి. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలి? చైతన్యంతో కావాలంటే పొలిటిక్స్ చేతి ఉంది కదా. చైతన్యవంతులు కావాలి, రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వాలు కాదు, ప్రజల్లోనే మార్పు రావాలి, ప్రజల్లోనే చైతన్యం రావాలి.
ఓకే. ఏ మతం బట్టి ఏ మతాన్ని వాళ్ళు మన రెచ్చగొట్టి ఇచ్చేస్తున్నారో వాళ్ళనన్నా వాళ్ళు చైతన్యపరచాలి, లేదా వీళ్ళు చైతన్యపరుచుకుని వాళ్ళని తరిమి కొట్టాలి. ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది, వచ్చి తీరుతుంది. అది రావాలి అంటే భారతదేశం అన్నపూర్ణ దేశం అంటారు. అవును. ప్రధానమైన ఇది వ్యవసాయం. పాకిస్తాన్ అనేది వేరే కంట్రీ కూడా, ఏషియన్ కంట్రీ. మనం పెట్టి పోషిస్తున్నాం వాళ్ళని, ఏషియన్ కంట్రీని. అవును, మనం పెట్టి పోషిస్తున్నాం. నేను అనేది చెప్తా, అదే భారతదేశం మీద అన్నపూర్ణ దేశం అంటే ఏమిటి? గో ఆధారిత వ్యవసాయం. మళ్ళీ గోమాతని తీసుకొస్తున్నాం. అవును. ఈ సంస్కృతి రావాలి అంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలి. గోవు యొక్క మనుగడ నిలబడాలి. ఎప్పుడైతే గోవు తన స్థానాన్ని తాను నిలబెట్టగలుగుతామో ఆటోమేటిక్గా యువతలో చైతన్యం అనేది వస్తుంది. ఎందుకని విపరీతమైన హింసాధోరణమైన తిండ్లు తింటున్నారు అందరూ. ఆ తిండి నుంచి బయటికి రావాలి. ముందు వీళ్ళలో శక్తి లేదు కదా, చాలామంది శక్తి కోల్పోతున్నారు. మరి వాళ్ళు అచేతనం అయిపోతున్నారు. అచేతనమైన వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. మరి దానికి కావాల్సింది ఏమిటి? మళ్ళీ గో ఆధారిత వ్యవసాయం. గో ఆధారం ద్వారా సంభవించిన ఏవైతే మనకి ఉత్పత్తులు ఉంటాయో వాటిని మనం ఇచ్చేసుకోవాలి. బీజేపీ అనేది పూర్తిగా హిందుత్వ పార్టీ అది. ఓకే. మరి తెలంగాణ నుంచి గోవాద గురించి రాజాసింగ్ గారు ఒక్కడే పోరాడుతున్నారు. మరి మిగతా లీడర్స్ ఎందుకు బయటకు రావట్లేదు? ఆయన భారతీయుడు అంటే మిగతా కాదంటారా? ఆయన భారతీయుడు. ఇక్కడ హిందుత్వ పార్టీ అని ఎవరు అన్నారు? కిషన్ రెడ్డి గారు మీరు అన్నారు కదా, మిగతా ఎవరు పాటించారు? కేంద్ర మంత్రే కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిగా. ఆ కేంద్ర మంత్రే స్వయంగా పార్లమెంట్లో గోవు గురించి, గోమాతను జాతీయ ప్రాణిగా చేయడం మా వల్ల కాదని చెప్పి గత పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు. గత పార్లమెంట్ సమావేశాలు చెప్పారు. ఏది 2025కి ముందు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అమిత్ షా ఏమన్నారు? మళ్ళీ మోడీని ప్రధానమంత్రి మూడోసారి చేస్తే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటిస్తామని చెప్పారు. ఎన్ని రోజులైంది ప్రభుత్వం ఏర్పడి? అంటే బీజేపీ ప్రభుత్వం ఒక చేతగానితనం వల్ల ఈరోజు అమాయక ప్రజలు బలవుతున్నారు అంటారు మీరు? భారతీయ జనతా పార్టీ అని మీరు అంటారు, బీఫ్ పార్టీ అంటా నేను. బీఫ్ భారతీయ లేదు దాంట్లో, బీఫ్. దీన్ని జనతా పార్టీ అంటారు మీరు. ఇక మనం చూసుకున్నట్టయితే సార్, రీసెంట్గా ఎంతోమంది అమాయకులు 28 మంది నిర్దాక్షిణ్యంగా ప్రాణాలను కోల్పోయారు. దాంట్లో ఒక మేజర్ భార్య పెళ్ళైన 6 రోజులకే నావీ కమాండర్ అతను 16వ తారీఖు ఏమో మ్యారేజ్ అయినట్టుంది. ఏప్రిల్ 16. 6 days డిఫరెన్స్ లోనే కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని అలా విలాస నేవీ డిపార్ట్మెంట్. అది నిజంగా చాలా బాధాకరం. ఎందుకు అనంటే తన భార్య ముందే అతను బట్టలు ఇప్పదీసి చెక్ చేసి కాల్ చేశారు అని అంటే నిజంగా హృదయ విదారకం. వాళ్ళు అసలు మనుషులా లేకపోతే మనుషులని మనం ఎందుకంటామండి? ఎందుకు అనంటే వాడు చేయటానికి వచ్చిండు అక్కడ. అటువంటి వ్యక్తుల్ని కానీ స్పాట్లో కనుక ఆర్మీ ఉంటే మనిషి ఒక ముక్క కూడా దొరకనీయకుండా కాల్చేవాళ్ళు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మొత్తం వెంటబడి మరి కాల్చేవాళ్ళు. అంతా అయిపోయినాక వచ్చారు. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా అయితే దుర్ఘటన జరిగింది, అది వెనక్కి రాదు. అది జరగకముందే జరగకుండా చూసుకోవాలి, కానీ అది జరిగింది. ఎందుకు అని అంటే వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం రిక్కీ వేసుకొని వచ్చి చేయటం జరిగింది. దాన్ని అందుకొనే ఇప్పుడు ఏందనంటే ఆ ఉగ్రవాదులను మాత్రం మట్టు పెట్టే వరకు మన ప్రభుత్వం ఊరుకోదు. దానికి అందుకొని మిత్రపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి అందరూ ఒక తాటి మీదకి. ఎందుకనంటే ఒక తల్లి బిడ్డలే అందరూ, భరతమాత బిడ్డలు అందరూ. ఇందులో పార్టీలు ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి. ఎప్పుడైతే తల్లికి ఇబ్బంది అనిపించిందో కొడుకులందరూ కలిసే వస్తారు. భరతమాత బిడ్డలని హిందువులు అనుకుని సరిపోదు కదా, ముస్లిమ్స్ కూడా అనుకుంటే అప్పుడు ఏకతాటి పైకి వస్తారు. మీరు చూడండి రాబో రోజుల్లో మీరు అంటున్నారు కదా, భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకునే ఉన్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళే, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకనంటే మనము మన భారతదేశం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని కాపాడాలి అనేది ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఎందుకనంటే అంటే కన్న తల్లి దగ్గర ఉండి సవిత ప్రేమ చూపించారనుకోండి, రేపటి రోజున వాళ్ళే ఇదైపోతారు. ఇప్పుడు అందుకునే కదా నేనేం చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే భారతదేశ సంప్రదాయాలన్నీ పాటించేటట్టయితే ఉండు. లేదు అని అంటే నీ మత ప్రాతిపదికన వెళ్ళాలి అని అనుకుంటే
వెళ్ళిపో నువ్వు, ఇక్కడ ఉండటానికి ఇల్లేదు. ఇంతకుముందు బతిలాడేవాళ్ళం, ఇప్పుడు అట్లా కాదు, బతిలాడాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా. మరోసారి సర్జికల్ స్ట్రైక్ రూపంలో వెళ్ళిపోతుంది. సర్జికల్ స్ట్రైక్ అవుతుందా ఏదవుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏదైతే దేశ సంస్కృతికి అగౌరవం తెచ్చే విధంగా చేస్తే వారికి ఒకటే చెప్తున్నా, మీ అందరికి మీరు తట్టాపుట్ట సర్దుకొని వెళ్ళండి. లేదు అని అంటే మీ ఇంట్లో తట్టాపుట్టలు మేము వేయాల్సి వచ్చిన తర్వాత అది మాత్రం గుర్తు పెట్టుకొని ప్రపంచం అంటే మన భారతదేశంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను హెచ్చరికగా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో చైతన్యం బాగానే వచ్చింది ప్రజల్లో. అంటే మన హిందుత్వం పైన బీజేపీ ప్రభుత్వంలో మాత్రం మోడీ గారు అదొక తీసుకొచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు లేదు, అది ఇంతకుముందు ఆ తత్వం లేదు. హిందూ తత్వం అనేది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మూడోసారి వచ్చినా రెండోసారి వచ్చినా మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు మ్యాక్సిమం హిందూ తత్వం తీసుకొస్తున్నారు. ఏదైనా అయోధ్య కట్టే దగ్గర నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు, హిందూయిజం అనేది ఉంది, బాగా రెవల్యూషన్ ఉంది. కానీ ఒక గోవధ ఒక దానిలో మాత్రం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఆ గోవధ ఎప్పుడైతే ఆపుతామో 100% నిజంగానే హిందువులుగా చాటుకుందాం. మెయిన్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆయన కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక హిందూ దేవతగా డైలీ మనం మొక్కుతున్నాం, వాళ్ళకే మొక్కుతున్నాం. అదే ఊర్లో ఒక ఊర్లో ఉంటారు, ఆ ఊరి చివర కట్ చేస్తూ ఉంటారు గోవులు. మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వెళ్ళేటప్పుడు మేము ఎన్నో కటింగ్కి వెళ్ళి ఎన్నో గోవులు నేను ఆపాను. ఎన్నో గోవులు గొడవలు వేసుకున్నాం, సెంటర్లో కూర్చొని గొడవలు వేసుకున్నాం. చాలా మేము కార్లో వెళ్తున్నప్పుడు గుంటూరు సర్కిల్లో కానీ నర్సరాపేట దగ్గర కొన్ని చోట్ల ఆపాను. నేను కొన్ని గోవులు ఆపి గొడవలు వేసుకున్న రోజులు ఉన్నాయి. లేదండి మేము పంటకు తీసుకెళ్తున్నాం అని చెప్పారు, కటింగ్ తీసుకెళ్తున్నాం మాకు తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాంటిది మాకు ఒక లైసెన్స్ మాలాంటి కొంత లైసెన్సులు ఇస్తే గోవధను మేము కూడా ఆపగల క్యాపబిలిటీ మాకు ఉంటుంది అనమాట. ఎందుకంటే గో సంరక్షణ ఫౌండేషన్ మాకు ఉంది కాబట్టి నేను దాన్ని ఎంతవరకు ఆపగలం అంతవరకు ఆపగలం. మేము మా కళ్ళతో చూస్తే మాత్రం ఆపుతాం. అది ఎంత గొడవైనా కావచ్చు, దాని మీద ఏమైనా జరగవచ్చు, అది సెకండరీ. కానీ గోవధను ఆపాలి. గోవధను మన బీజేపీ గవర్నమెంట్ నేను కోరుకుంది ఒకటే, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. ఇది ఒకటే చేతులు జోడించి చెప్తున్నాను, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. ఆటోమేటిక్గా హిందుత్వం అనేది పెరుగుతుంది జనాలలో. హిందుత్వం పెరిగితే ఆటోమేటిక్గా ప్రతి అవతల పక్క ఉన్మాదులు ఎవరో తెలుస్తుంది మనకి. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, ఈ దాడి వెనకాల ఎవరున్నా కానీ, ఏ బొక్కలో దాక్కున్నా కానీ బయటికి లాగి మరి చంపడమే కాదు అంతం చేస్తామని ఒక హెచ్చరికగా చెప్పారు పాకిస్తానీలకు. మరి ఇది ఖచ్చితంగా అమలవుతుంది అంటారా? 100% అమలు అవుతుందండి. అతి తొందరలోనే అమలు అవుతుంది. ఎక్కువ రోజులు పట్టదు, అతి తొందరలోనే అమలు అవుతుంది. దానికి నిదర్శనం ఈ రోజు జరిగిన ఏదైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో జరిగింది ఉగ్రదాడి శిబిరాలని. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇక్కడ మాటలు చెప్పే ప్రభుత్వం ఏది లేదండి, చేతలతో ఉన్న ప్రభుత్వం ఉంది, చావగల ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి భారతదేశం యొక్క రక్షణ గురించి వివరంగా చెప్పి అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్న ప్రభుత్వం కాబట్టి దీనిలో చేతగాని ప్రభుత్వం అయితే కాదండి, చావున్న ప్రభుత్వం. ఇప్పుడు మోడీ గారు ఇదే విధంగా ఉంటే మనం మంచిగా అభివృద్ధి చెందుతాం. ఇంకా భారతదేశం యొక్క అభివృద్ధి బాగా ఉంటుంది అన్ని విధాల అనేది ఆలోచన. మరి ఇప్పుడు ఈ ఘటన తర్వాత ప్రతిపక్ష రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, దీన్ని రాజకీయంగా వాడుకొని అధికార పక్షం మీద దుమ్మెత్తి పోస్తాయి. మరి వాళ్ళని ఏ విధంగా మనం అనుకోవాలి? ఎందుకంటే అవసరాల కోసం రాజకీయాలు చేస్తున్నాం మరి ఇండియన్ పాలిటిక్స్. ఇక్కడ గమనించారో లేదో, ప్రతిపక్షాలను అందరినీ కూడా ఒక పక్కన కూర్చోబెట్టి పిలిపించి రాజ్నాథ్ సింగ్ గారు కానీ అమిత్ షా గారు కానీ కూర్చొని మాట్లాడటం జరిగింది. ఇంకొకటి ఏంటి అని అంటే, అది నీ ఇంట్లో పెళ్లి కాదు, నా ఇంట్లో పెళ్లి కాదు, మన దేశ భద్రత రక్షించుకునే విధానం కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అందరితో ఒకే నినాదం, మన భారతదేశంలో ఏ విధంగా అయితే చొరబడి మన అమాయక ప్రజల్ని మత ప్రాతిపదికన ఎట్లయితే కాల్చి చంపారో అదే విధంగా ఆ చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళని మట్టు పెట్టే వరకు మేమందరం కూడా ఏకతాటి మీద నడుస్తామని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ గారు కానీ ఖార్గే గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మిత్రపక్షాలన్నీ కూడా అన్ని ప్రతిపక్షాలు ఏ పక్షాలైనా సరే మేము భారతదేశం సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి రీసెంట్ గా నిన్న అందరూ కూడా యూకే అతను కూడా నిన్న అయితే భారతదేశానికి పెద్ద సపోర్ట్ ఏంటంటే ఇటు రష్యా కావచ్చు, అటు యుఎస్ఏ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అలాగే జపాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు మనకు రక్షణగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్కు మద్దతుగా చైనా ఉంది. మరి చైనాకు పాకిస్తాన్ వల్ల ఏం లాభం అర్థం కావట్లేదు. ఎందుకు మన చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది? అది చైనా ఎందుకు సపోర్ట్ ఇస్తుంది అంటే అండి, వ్యాపార పరంగా మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం. చైనా మార్కెట్
యాక్చువల్ ఏంటంటే భారతదేశంలో ఏదైతే ఇప్పుడు మన చిన్న తరహా పరిశ్రమలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో చైనా మార్కెట్ దెబ్బతింటా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే వ్యాపార పరంగా దెబ్బతీయాలి అని అంటే ఒక శత్రువుని మన పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాడిని రెచ్చగొడితే ఇక్కడ మనకు ఆర్థికంగా మనకి దెబ్బ పడుతుంది. భారతదేశానికి దెబ్బ కొట్టాలి అని అంటే ఏదో ఒకటి అలజడి సృష్టిస్తే అది ఆర్థికంగా దెబ్బ పడుతుంది. కాబట్టి అందుకొని పాకిస్తాన్ నేనుండా దూసుకెళ్ళండి, పాకిస్తాన్కి చైనా నేనుండా దూసుకెళ్ళండి నీకెందుకు అని చెప్తాను. అయితే చైనాకి ఒక మొగుడు ఉన్నాడు. అమెరికా కాదు, ఉత్తర కొరియా. కిమ్. ఓకే. భారతదేశం జోలికి వెళ్తే మీ ఎముకలు ఏరుతానని చెప్పాడు. ఓకే. అందుకొని వాళ్ళు సహకరించరు, ఎందుకంటే అతని దగ్గర అణుబాంబులతోనే రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనకి అమెరికా ఏం చేసింది, మొన్న ఈ సుంకాలు పెంచింది కదా, దానివల్ల ఏంది అని అంటే బిజినెస్ కి, చైనా బిజినెస్ కి చాలా దెబ్బ. ఈ దెబ్బతో భారతదేశంతో జోడి కట్టాలని చూస్తుంది చైనా. ఎందుకంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాల్లో భారతదేశానికి చైనాకి లింక్స్ ఉన్నాయి. ఒకప్పుడు మేడ్ ఇన్ చైనా ఎక్కువ వాడేవాళ్ళం. అవును, తగ్గిపోయింది కొంచెం. ఇండియాకి వచ్చేసింది అన్ని ఆల్మోస్ట్ ఆల్. ఎందుకు అని అంటే మోడీ గారి దయ వల్ల అన్ని మేడ్ ఇన్ ఇండియాకి వచ్చేసింది. సపోర్ట్ కూడా అట్లాగే ఎంఎస్ఎంఈ ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అన్ని విధాల మేడ్ ఇన్ ఇండియాయే వస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు వ్యాపార పరంగా కూడా భారతదేశం చైనాకి సపోర్ట్ వస్తుందన్న ఉద్దేశంతో చైనా ఇప్పుడు సైలెంట్ గానే ఉంటది. ఇంకొకటి ఏంటి అని అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు దాడి చేయించారు కాబట్టి కంపల్సరీ దీనిలో నేను ఉన్నాను అని రాదు. నాకు తెలిసినంత వరకు చైనా వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు ఉన్నాయి. ఆల్రెడీ మోదీ గారికి ఫోన్ చేసి ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క దేశం ఎన్ని దేశాలు వచ్చినా కానీ నో ప్రాబ్లం దానికి. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి మనల్ని కొట్టి తీసుకెళ్తా ఉంటే మనం చేత కాకుండా చేతులు కొట్టుకుని కూర్చుంటే ఎట్లా అయింది నాకు అర్థం కాలేదు. నాకు ఏ దేశాలు సపోర్ట్ చేయకపోయినా పర్లా, నా ఇంట్లోకి వచ్చి నన్ను కొట్టి తీసుకెళ్తానంటే చావగలవాడు ఊరుకుంటాడా చెప్పండి? మన ఇంటికి మనమే హీరోగా ఉండాలి కదా. చావగలవాడు ఊరుకుంటాడా? భారతదేశం అంటేనే ఒక పవర్ఫుల్, ఈ పవర్ఫుల్ దేశంతో పెట్టుకుంటే వాడు ఎంతటోడైనా మట్టి కలవాల్సింది. దేశ ప్రజలే ఒక మంది వెపన్స్. ఎందుకు అంటే ఈ మట్టిలోనే ఉంది ఆ పవర్. అది ఇప్పటికైతే ఇండియన్ ఆర్మీ జవాన్లు అయితే ఎవరున్నారు కొంతమంది అంటే లీవ్స్ మీద వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా కంబ్యాక్ అని చెప్తున్నారు. మరి ఈ పరంగా చూసుకుంటే అంటే లీవ్లో ఉన్న ఆర్మీ జవాన్లను మళ్ళీ పిలిపిస్తారంటే పాకిస్తాన్కు రోజులు దగ్గర పడి అనుకోవచ్చా? చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. 100% దగ్గర పడ్డాయి కాదు, దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళకి మంచలు దడుస్తున్నాయి. దాని వల్లే మీరు ఇప్పుడు మేము సిమ్లా ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకుంటాము, మీ విమానాలు మా పాకిస్తాన్ మీద రావడానికి ఇల్లేదు, ఇవన్నీ కూడా అంటే కుంటి సాకులు అనమాట. ఇప్పుడు నువ్వు చేసేదే తప్పు, తప్పు చేసి వల్ల బొకాయించుకుంటా కూర్చుంటే అందుకని ప్రపంచ దేశాలన్నీ మొట్టికాయలు వేస్తుంటే రోజుకు ఒకటి బయటపడతా ఉంది వాళ్ళకి. వీటన్నిటికీ ప్రధాన మూల కారణం అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1960లో. సో మనం కూడా మన ఏషియా మన నుంచి విడిపోయినా కానీ ఏషియన్ కంట్రీలో మనమే కాపాడుకోవాలి. ఇదంటే అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆ చట్టాన్ని తీయకపోతే తనకు ఒక నోబెల్ బహుమతి వస్తుందన్న స్వార్థంతో ఈ చట్టాన్ని రూపొందించారు సింధు నది జలాల పంపకం విషయంలో. అప్పుడు కనుక ఆ చట్టం అనేది చెయ్యకపోతే ఈరోజు భారతీయులు సురక్షితంగా ఉండేటోళ్ళు. అవును, ఇప్పుడు ఆ రోజుల్లో పెద్దల ఆలోచన విధానం ఏంటో మనకు తెలియదు. అయితే భారతదేశానికి రక్షించుకోవడానికి కొంతమంది పెద్దలు పోరుకులాడారు ఆ టైంలో. అంటే అప్పుడు కానీ ఆ పోరుకులాడిన వాళ్ళని కనుమరుగు చేస్తారు, అయిపోయింది అప్పుడు గత. కానీ ఇప్పుడున్న రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో మంచి తెలివి గల వాళ్ళు, చాణక్యులు, అన్ని విధాల కొట్లాడగలిగేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అది సాధించుకోగలుగుతాము. దీనికి అన్ని దేశాల సపోర్ట్ ఉంటుంది. ఇంతకుముందు ఐక్యరాజ్య సమితిలో మనం సభ్యత్వం పొందటానికి తలుపులాడిన బతిలాడుకోవాల్సి వచ్చింది. ఈ రోజున వాళ్ళే అడుగుతున్నారు. మనం ఎందుకు అడుగుతున్నారు? మన యొక్క టాలెంట్,
మనం నడుచుకుంటున్న నడవడిక, అదేవిధంగా మన ప్రభుత్వము ఏ విధంగా ఆర్థికంగా బలోపేతమైంది, ఇవన్నీ చూసుకొని ఈ రోజున ప్రపంచ దేశాలు మన వైపు చూస్తాయి. ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్క దేశంలో కూడా ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి. కానీ ఇట్లా ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మాట వదలడానికి ఇది ఒక్కటే నేను. అంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చట్టాన్ని కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ గా మారిపోయింది అప్పట్లో. అది ఇప్పటికీ అదే ఉన్నదా, లేకపోతే వీళ్ళని ఏమైనా మార్పు చేపలు జరిగినాయా? అంటే యాక్చువల్లీ రాజకీయాల గురించి మాట్లాడకూడదు కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఓన్లీ భారతదేశ రక్షణ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏదైతే ఇప్పుడు బయట ఉన్న జనాలు ఏమనుకుంటున్నారంటే అప్పట్లో ఈ చట్టం తేవకపోతే ఇప్పుడు హిందువులు సురక్షితంగా ఉండేటోళ్ళు. అప్పుడు నాటి పరిస్థితులు ఏమిటి అనేది మనకు తెలియదు. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆ తరానికి అది సరిపోయింది. నేను ఇప్పుడు చెప్పింది అదే అండి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అక్కడ కాలానికి అనుగుణంగా ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మనం తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో ఒక పటిష్టంగా నడుస్తుంది, ఒక ప్రణాళికబద్ధంగా నడుస్తుంది. ఏ విధంగా నడపాలనేది నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు నడిపిస్తాడు. కాబట్టి అంటే సామధాన వేదాలు అంటారు చూసారా, అన్ని తెలిసిన వ్యక్తి ఆయన. కాబట్టి నడిపిస్తాడు. అదేవిధంగా ఇప్పుడు దీనితో అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒకటే ఎందుకు వచ్చింది, దీనితో ఈ పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పి తగిన మూల్యం చెల్లించేటట్టు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మోడీ గారు ప్రతిచర్య ఖచ్చితంగా తీసుకుంటున్నారు కూడా. వాళ్ళు అనౌన్స్ చేశారు. మన భారతీయులందరూ ఒకటే కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ఇరు దేశాలు, చాలా దేశాలు మనం సపోర్ట్ చేస్తున్నాయి. 100% మనం ఏవైతే కోరుకుంటున్నామో అది జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ 3 o'clock నుంచి చూసుకుంటే ఇండియన్ ఫైటర్ జెట్స్ అలాగే మిసైల్స్ కానీ గాల్లో లేసి బార్డర్లో హవాలు సృష్టిస్తుంది. మరి దీన్ని పాకిస్తాన్ ఎంతవరకు తట్టుకోగలదు? వాళ్ళ భయం వాళ్ళకుంది కాబట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. మీకు BBC న్యూస్ అవి చూడండి, అందులో వాళ్ళే రెడీ చేసుకొని ఉన్నారు. మన వాళ్ళు ఏంటంటే మనము యుద్ధం అంటే త్రివిధ దళాలు రెడీ అవ్వాలి. కాబట్టి ఎవరి ప్రయోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మన వాళ్ళకి INS క్రాంతి ఉందో, అది కంపల్సరీ, అది ఫుల్ పవర్ఫుల్. INS విక్రాంత్ ఫుల్ పవర్ఫుల్ కాబట్టి దాన్ని రెడీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం వస్తుందంటే అన్ని రెడీ చేసుకోవాలి కదా. మరి ఉక్రెయిన్కి, రష్యాకు అంతర్జాతీయ ఇక్కడ కూడా అది ఒకటి, అది వేరు, ఇది వేరు. ఇది ఎందుకు అని అంటే మనం డైరెక్ట్ అటాక్ చేస్తున్నాం, ఇక్కడ ఇండైరెక్ట్ గా చేయట్లా. అంతర్యుద్ధం జరిగేది వేరు, మన అంతర్యుద్ధం కాదు. ఇక్కడ మనం యుద్ధానికి వెళ్తున్నాం. ఎందుకు? వాళ్ళు కవ్వించి గొడవ పెట్టుకున్నందుకు వాళ్ళని గొడవ పెట్టుకోవటం కాదు, మనకి ప్రాణ నష్టం జరిగింది. అది కూడా మతాన్ని ద్వేషించేటట్టు, మతాలకు మీద స్విచ్ పెట్టి అందరూ కొట్టుకునేటట్టు చేయాలనే దురుద్దేశంతో చేసిన చర్యకి ప్రతిచర్యగా అందరూ కలిసి స్పందించి చేస్తున్నది. మరి ఇప్పుడు నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, అలాగే ప్రధాని మోదీ కావచ్చు, వెనకాల ఎవరున్నా కానీ లాక్కొచ్చి ఖచ్చితంగా శిక్ష అమలుతో చంపే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే ఘటన 2019 ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ సిఆర్పిఎఫ్ వాహనం మీద 40 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ చర్య అప్పుడే చేసింది ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అది సర్జికల్ స్ట్రైక్ చేశారు, అప్పుడే జరిగింది. దీనికి కారణమైన లష్కర్ తోయిబా ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు, దానితో పాటు ఇన్వాల్వ్ అయిన ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద డైరెక్ట్ అటాక్ చేసింది కూడా పాకిస్తాన్ లో ఉన్న స్థావరాల మీద అటాక్ చేయడం జరిగింది. విత్ వీడియోతో సహా టైం టు టైము సెండ్ చేయడం జరిగింది. అది మన అటాకింగ్ పవర్. అంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ బంకర్లలో వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు మనకి అటాక్ చేశారో వాళ్ళందరినీ మట్టు పెట్టి రావటం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక మనతో యుద్ధం చేయదలుచుకుంటే ముందు ఏ స్టేట్ ని టార్గెట్ చేయొచ్చు? మనకి ఫస్ట్ వాణిజ్య పరంగా ఏదైతే డెవలప్ అయ్యి ఉన్నదో దాని మీదకి వాళ్ళే. మెయిన్ ఉన్నది ప్రజెంట్ మన కంట్రీలో 2 బాగా డెవలప్డ్ కంట్రీ స్టేట్స్, హైదరాబాద్, ముంబై. వీటిపైన మెయిన్ టార్గెట్ ఉంటుంది. కానీ పార్లమెంట్ వేదిక కూడా చేసే అవకాశం ఉంది కదా ఢిల్లీ. ఇప్పుడు మీరు
గమనించారో లేదో, ఢిల్లీలో హై అలర్ట్ ఉంది, హైదరాబాద్లో హై అలర్ట్ ఉంది, బాంబేలో హై అలర్ట్ ఉంది. ఎందుకు ఉంటాయంటే, ఒకటి జలమార్గం ద్వారా ఫస్ట్, దాని తర్వాత వాయు మార్గం, దాని తర్వాత దీనికి వస్తారు. అంటే ఈ రెండు నియర్ బై చూసుకుంటారు ఎప్పుడు, జలమార్గం వాయు మార్గం. ఈ రెండు అటాక్ చేసినాక అప్పుడు దీని ద్వారా వస్తారు బయట. ఇక మనం చూసుకున్నట్టయితే రోహింగ్యాలు ఎక్కడి నుంచో వచ్చి మన దేశంలోనే ఉంటూ మనకున్న అంటే సామర్థ్యాన్ని వాళ్ళు కొట్టుకొని పోయి, అంటే మనం వాళ్ళని పోషిస్తున్నట్టు అవుతుంది కదా. బయట దేశం నుంచి బ్రతకడానికి వచ్చి వాళ్ళు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అలాంటి రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించడం కరెక్టేనా? వాళ్ళే మనకు అంతరిత్వం సృష్టించుతున్నారు కదా. ఇప్పుడు అందుకనే కదా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు కదా. మమతా బెనర్జీ ఈ రోజున ఇబ్బంది, పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూసుకుంటే దారుణంగా ఉంది అక్కడ. ఈ రోజున ఆమె పెంచి పోషించింది, రోహింగ్యాలను పెంచి పోషించింది. ఇప్పుడు నీకు మత ప్రాతిపదికన నీకు కావాలన్నావు, నువ్వు ఒక దేశం తీసుకున్నావు, నువ్వు అక్కడ ఉండక ఇక్కడ ఎందుకు వస్తున్నావు? అసలు నువ్వు ఎట్లా ఎలో చేస్తున్నావు? అందుకనే నీకు ఈ రోజున 1 నేషన్ 1 కంట్రీ అని చెప్పేసి, ఇప్పుడు అందరికి ఒకటే ఐడి కార్డ్. ఫస్ట్ దేశంలో ఉన్నవాడు ఐడి కార్డు వేరే ఉండాలి, బయట నుంచి వచ్చేవాళ్ళు వేరే ఉండాలి. వాళ్ళకు ఓటు హక్కు కల్పించవద్దు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, రేషన్ ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు హక్కు కల్పిస్తున్నావో, వాడు ఇక్కడ రాజు అయిపోతాడు, వాడే పెత్తనం చెలాయిస్తాడు. బ్రతుకు తెరువుకు వచ్చినావు, పని చేసుకు వెళ్ళిపో, అంతే. అంటే మనం పెంచి పోషిస్తున్నట్టు కదా వాళ్ళని. అదే నేను అంటుంది అదేనండి. ఇప్పుడు నీకు అన్ని విధాల ఫెసిలిటీస్ ఇస్తున్నావు. ఇక్కడ రాగానే ఏం చేస్తున్నారు, వాడు ఫస్ట్ వచ్చేటప్పుడు దొంగ పాస్పోర్ట్తో వస్తారు, ఇక్కడికి వచ్చినాక ఐడి కార్డు తయారు చేస్తారు, ఆధార్ కార్డు తయారు చేస్తున్నారు, ఇండియన్గా పరిగణించబడుతుండ్రు. ఇంకా మన ఎగ్జాంపుల్ పాత బస్ హైదరాబాద్ చూసుకుంటే చాలా మంది బయటపడతారు, వేల మందిలో ఉన్న రోహింగ్యాలు చాలా మంది బయటపడతారు. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఇండియా ఓడిపోతే పాత బస్సులు కాదు, ఎక్కడైనా పాకిస్తానీలు పేరు చెప్పుకొని హిందూగా పరిణించబడుతున్న వాళ్ళు ఎంజాయ్ జల్సాలు చేస్తున్నారు. ఇండియా ఓడిపోతే మ్యాచ్ అంటే అందరూ లేరండి, అందులో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆ కొంతమంది వల్ల ఉన్న వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఎందుకంటే మా కళ్ళతో మేము చూసాము, అదే ఓల్డ్ సిటీలో 2020 మన ధోని గారు T20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ అప్పుడు ఒక 2 ఇళ్ళు చుట్టూ అంతా మన వాళ్ళే ఉంది. కానీ వాళ్ళు మ్యాచ్ గెలిస్తే మాత్రం, పాకిస్తాన్ గెలిస్తేనే జిందాబాద్ అని తిరిగేవాళ్ళు. వీళ్ళకి అందరికీ కాలేదు. అయితే 20 కిలోల లడ్డూలు పంచారు, ఏది ధోని గెలిస్తే T20 మ్యాచ్. అర్ధరాత్రి 11:30కి నన్ను పిలిచి పార్టీ చేశారు. అంటే ఉన్నారు. దాన్ని ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థపరులు దాన్ని ఎన్కాష్ చేసుకొని మతాన్ని బాగా రుద్ది వాళ్ళు చెడగొడుతున్నారు. ఇప్పటికీ పాత బస్తీలో పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే భయపడతారు. వాళ్ళకి ఆ యూనిట్ ఉంది, మనకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? నేను అదే చెప్తున్నాను. అందువరకే రాజకీయ నాయకులు కాసేపు పక్కన ఉండమనండి. సమర్థవంతమైన IPS IAS అధికారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మనం సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. ఒక్క 2 రోజులు వాళ్ళకి వదిలేమనండి, 2 రోజులు. 2 రోజుల్లో పాత బస్తీలో ఉన్న రోహింగ్యాలు కావచ్చు, ఎవరైనా సరే అరాచక శక్తులను బయటికి తీసుకొస్తారు 2 రోజుల్లో. అటువంటి సమర్థవంతమైన పోలీస్ అధికారులు ఉన్నారు. కానీ అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకని? వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలి కదా. వీళ్ళ రాజకీయ పబ్బం కోసం సమర్థవంతమైన అధికారుల యొక్క తెలివితేటలను నాశనం చేస్తున్నారు, చేతులు కట్టేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అక్కడ. ఇప్పుడు వీళ్ళు రాజకీయం చేయటమేమో కానీ పిల్లలు ఎత్తి అభివృద్ధి చదువుకుంటే అభివృద్ధి చెందుతారో, మంచిగా భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళని మనం ఇట్లా అని చెప్పేసి ఎప్పుడైతే చేస్తున్నామో వాడి మనసులో అదే ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళాడు బయటికి. ఇంకా సరే, ఇక ఫైనల్ మనం రాబోయే రోజుల్లో ఇండియాని టచ్ చేయాలంటే, ప్రపంచ దేశాలు వణకాలంటే మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? ప్రపంచ దేశాలకు పోటీకి ఏ విధంగా ఇవ్వాలి? ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, అదేవిధంగా టెక్నాలజీ పరంగా బలోపేతంగా ఉండాలి. ఎప్పుడు ఏ విధంగా అయినా కానీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్లో చుట్టూ కూడా బోర్డర్లో మనము సెన్సార్తో కూడినటువంటి ఫెన్సింగ్ ఒకటి చేసుకుంటే ఎటువంటి అన్వాంటెడ్ క్యాండిడేట్స్ ఎవరు కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు మన బోర్డర్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల, అంటే కొన్ని చోట్ల ఉంది ఇప్పుడు, కానీ సమస్యాత్మకమైన ప్రదేశాలని కాకుండా మొత్తం చుట్టూ
భారతదేశం చుట్టూతో కూడా మనం ఒక పటిష్టమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలి, రక్షణ వలయం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కోటలకి పటిష్టంగా ఏర్పాటు చేసేవాళ్ళు. అదేవిధంగా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు పటిష్టమైనటువంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఏంది అంటే రాబో రోజుల్లో ఇటు సైడ్ నుంచి అటాకింగ్ అవుతున్నా కానీ మనకి ఈజీగా తెలుసుకోవడానికి అర్థం ఉంటుంది, ఈజీగా అర్థం అవుతుంది. అది ఇంకా నేను చూసుకుంటే సిసిఐ మీటింగ్ అంటే సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మరి ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, కానీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి ఆల్రెడీ గాల్లో ఫైటర్ జెట్ ఎగరడం, అలాగే ప్రపంచ దేశాలలో అంటే చాలామంది బలమైన మిలిటరీ వ్యవస్థ ఉంది, వాళ్ళని మించిన బలమైన మిలిటరీ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఒక్కసారి మన మిలిటరీ వ్యవస్థని ఫ్రీగా చేతులు వదిలిపెడితే ప్రపంచ దేశాలు భయపడడం కాదు, కనీసం అణువు కూడా మిగిలవు. అలాంటి పాకిస్తాన్ అనేది చిన్న పురుగు లాంటిది అది. మరి ఎందుకు ఇలా రెచ్చగొట్టే హేయమైన చర్యలు అవి? మీకు ముందు చెప్పారు కదండి, ఇక్కడ ఏంది అని అంటే వాళ్ళు చేతగాని తత్వాన్ని వాళ్ళు ఏందనంటే ఇప్పుడు ఇక్కడ మత విద్వేషాలు రేపితే ఇక్కడిక్కడ లోపల కొట్టుకుంటారు. దీని ద్వారా ఏంది అని అంటే మన అభివృద్ధి కుంటిపడుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు మన దేశాన్ని ఆక్యుపై చేయడానికి ఎందుకు అని అంటే ఇక్కడ ఇప్పుడు 23% 24% ముస్లిమ్స్ ఉన్నారు, 24%. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు 40 కోట్లు ఉంటే ఇక్కడ దాదాపుగా 30 కోట్ల పైన 142 కోట్ల మంది ఉన్నాం మన ఇండియన్స్. 142 ఉన్నాము, అందులో వాళ్ళ పర్సంటేజ్ 30-40 కోట్లు ఉన్నారు. అంటే వీళ్ళంతా కలుపుకోవాలి అని అంటే ఏ విధంగా చేయాలి? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు లాలించి పాలించినట్టు చేయాలి, కానీ తర్వాత వాళ్ళు పాలేరు పనే చేపిస్తారు వీళ్ళ చేత. బట్ కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే అది ఉందన్నమాట. ఏదో ఒక విధంగా మత విద్వేషాలు రేగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకు అనంటే డైరెక్ట్గా అటాక్ చేయలేరు వాళ్ళు. డైరెక్ట్గా అటాక్ చేయడం అంటే వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ఈ విధంగా చర్యలు చేశారు. మరి ఇక ఇండియాలో ఉన్న హిందువులను మనం ఏ విధంగా దారి తెచ్చుకోవచ్చు? ఒక మాటలో చెప్పాలంటే ఏ విధంగా యుద్ధం చేస్తే బాగుంటుంది హిందువులను ఏకతాటిపైకి తీసుకురావాలంటే? దేశంలో ఉన్న అంటే అందరూ కూడా ఎట్లా అయిపోయిందంటే నా ఇంటికి నేనే రాజు, మనం అనే భావన ఎప్పుడైతే పోయిందో మనం హిందువులుగా సగం అయిపోయి. అయితే ఇప్పుడు మనం అనే భావన రావాలి, అందరిలో ఓర్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంటికి ఒకళ్ళో ఇద్దరమో అవుతున్నాం. ఆ ఇంటికి ఒకళ్ళో ఇద్దరు అవటం వల్ల వీళ్ళ కాలేజీలకు స్కూల్స్ అన్ని కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలకు వేసేది లేదు, గవర్నమెంట్ స్కూల్స్కి వేసేది లేదు. ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్స్ అనేవి ఏమి ఉండవు. వెళ్ళాడా, బుక్ పట్టుకున్నాడా, చదువుకున్నాడా, వచ్చిండా, రాసాడా, పాస్ అయ్యాడా, ఎగ్జామ్ అయిపోయిందో, ఉద్యోగానికి వెళ్ళాడు. అదే ఇంతకుముందు పూర్వం రోజులు ఎట్లా ఉండే, గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ కూడా చుట్టుపక్కల కులం లేదు, మతం లేదు, అన్ని కూడా మామ, బాబాయ్, అన్న, వదిన అనుకుంటా తిరిగేవాళ్ళు. అక్కడ ఏంది భిన్న సంస్కృతులు ఉన్నాయి, అందరూ కలిసి ఉండేవాళ్ళు, అంతా మాట్లాడుకునేవాళ్ళు. ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అందరూ కలిసి సహాయం చేసుకునేవాళ్ళు. ఆ సహాయతత్వం ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సింపుల్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మనం వెళ్తూ కొంతమంది ఉన్నామంటే ఆగుతాం, ఆగి ఏదో ఒకటి చేయాలని చూస్తాం. కొంతమంది అట్లా కాదు, నాకు జరిగింది కాదు కదా, నాకు ఎందుకు, పోతే పోయాలి అని చెప్పేసి వెళ్ళిపోతాం. కొంతమంది అటు చూస్తుంటారు, వీడియోలు తీస్తూ ఉంటారు. అయితే ఈ తత్వం మారితే రాబో రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతుంది భారతదేశం. ఆ తత్వం మార్చడానికి రావాలి. కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు ఇంకా మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఎందుకనంటే గురువులు ఉన్నారు, అట్లాంటి మహారాజులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కూడా కొన్ని మీటింగులు పెట్టాలి, సెమినార్లు పెట్టాలి, మోటివేషన్ చేయాలి. చేస్తే అప్పుడు మార్పు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా హిందువులని కాదు, సనాతన ధర్మం అనేది నిలబడుతుంది. సనాతన ధర్మం నిలబడితే అందరూ నిలబడినట్టే, అందరూ కలిసికట్టుగా ఉన్నట్టే. అది ఇంకా ఫైనల్గా హిందుస్థాన్లో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు చెక్ పెట్టాలంటే వాళ్ళని అంటే ఏ విధంగా అటాక్ చేస్తే బాగుంటుంది? వాళ్ళను మన దగ్గర లేని మిసైల్ లేదు, మన దగ్గర లేని అణ్వాయుధాలు లేదు. మరి ఇన్ని ఉన్నా కానీ వాళ్ళు ఇండియాలో చొరబడి మన ఇండియన్స్ చంపే విధంగా వెళ్తున్నారు కదా. అంటే వాళ్ళది యాక్చువల్లీ వాళ్ళు కూడా సామాన్య మానవులే. అయితే
వాళ్ళని ఒక హిప్నటైజ్ చేస్తున్నారు. ఓకే. ఆ హిప్నటైజ్ చేయడం వల్ల వాడు ఆ ట్రాన్స్లో ఉండి వాడు ఏం చేస్తుండో వాడికి తెలియదు. అయితే దీనికి ఏంది అని అంటే అట్లా తయారు చేస్తున్న ఏదైతే సంస్థలు ఉన్నాయో, ఐఎస్ఐ సంస్థలని, ఏదైతే మదర్సాల్లో కొంతమందిని అట్లాగే తయారు చేస్తూ ఉన్నారు, అటువంటి వాటికి ఫండ్స్ పోనీయకుండా అక్కడ అసలు ఆ సంస్థలు లేకుండా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎప్పుడైతే చేయగలుగుతుందో ఆటోమేటిక్గా ఉగ్రవాదం అనేదే ఉండదు. అది ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా అసలు వస్తున్న ప్రధాన సమస్య ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిటిని కూడా ప్రపంచ దేశాలు అన్ని ఒక తాటి మీదకి వచ్చి ఆ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు వేరేసి దీనికి ఒక ప్రణాళికను రచించి ఎవరైతే అంటే ఇక్కడి నుంచి మళ్ళా ఉగ్రవాదులు తయారు చేయడానికి ఎవరైతే చేస్తారో అటువంటి దేశాన్ని బహిష్కరించేయటమో లేకపోతే ఏదో ఒకటి పెనాల్టీలు చేయటమో చేస్తే గానీ అది సమస్య పోదు. అప్పటి వరకు ఈ సమస్య ఇట్లాగే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది అంటారు. అంతే కదండి. చర్యలు చేపడితేనే కదా నీకు మూలాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని పెకిలించేయాలి. ఖచ్చితంగా వీళ్ళతో సహా పీకేయాలి. అవి పీకేసిన తర్వాత దానికి ముందేయాలి, అక్కడ దాన్ని పెరగకుండా ముందేయాలిగా. ముఖ్యంగా భారతీయ యువకుల్లో చైతన్యం రావాలి. అంటే ఆధ్యాత్మికమైన చైతన్యం ప్రధానం. ఆధ్యాత్మిక చైతన్యం రావాలి అంటే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ మీద సంరక్షణ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ పేరెంటింగ్ కరెక్ట్గా ఉండాలి. అది లేదనుకోండి వీళ్ళు పెదవ పడుతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇలా ఉగ్రవాదం చేసిన ఎవరైనా సరే ఇండియాలో ఉన్నవాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అలా కాకుండా నడి సెంటర్లో బహిష్కరణ ఎలా చేయాలంటే మొత్తం ఉరిదీయాలి. నడి సెంటర్లో ఉరిదీసి దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తే 8 గంటలు రెండోసారి రాదన్నమాట. ఆ భయం అనేది ఉంటుంది అన్నమాట. ఉగ్రవాదం చేయాలని భయం ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఎక్కడికో తీసుకెళ్ళి ఉరిదీయడం కాదు, ఊరు ఎలా తీయాలనేది సెంటర్లో వేసి ఉరి తీయాలి. అప్పుడే ఆటోమేటిక్గా ఉగ్రవాదం ఆగుతుంది. ఏదంటే భయపడతాడు, లైవ్ టెలికాస్ట్ చూసాడు ఇంత దారుణంగా ఉంటుందా చంపడం అనేది భయపడతాడు. ప్రతి ఒక్కడు కూడా హిందూయిజం కానీ ఏదైనా సరే అప్పుడు తెలుస్తుంది. ఇటువంటి ఆధ్యాత్మికమైన భారతదేశంగా ఉండాలన్నా, ప్రశాంతమైన భారతదేశంగా ఉండాలంటే గోమాత రక్షించబడాలి. మరి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఉంటుందా లేదని తెలియదు, కానీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి అయితే స్టార్ట్ అయింది. భారతదేశం ఎదురుగా పాకిస్తాన్ని నేలమట్టం చేయడానికి ఆల్రెడీ పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంపులు కావచ్చు, ఉగ్రవాద బేస్ క్యాంపులు కావచ్చు నేలమట్టం చేసింది. కొంతమంది లష్కరే తోయిబా నాయకులను కూడా హంతమొందించింది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కాదు ప్రపంచంలో ఏ దేశమైనా ఇండియాను టచ్ చేయాలంటే భయపడే విధంగా ప్రధాని మోదీ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు చాలా గట్టిగా సంకల్పంగా నిర్ణయం తీసుకున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? ఒక్కసారి స్ట్రైక్ మొదలు పెడితే పాకిస్తాన్ నిలమట్టం అవుతుంది. ప్రపంచ దేశాలే గజగజ వణికేలా భారత్ ఆర్మీ పటిష్టంగా ఉంది. సో చూశారు కదండి పహల్గాన్ యొక్క ఘటన ఎంత ప్రపంచాన్ని కలిసివేసిందో. మరి మనతో పాటు డిబేట్కి వచ్చిన అలాగే కామేశ్వరరావు గారికి, అలాగే స్వామి చంద్రస్వామి గారికి, అలాగే సుమన్ బాబు గారికి అందరికీ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ అందరికీ చాలా చక్కగా వచ్చి భారతదేశాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి చాలా చక్కగా చెప్పారు. మరి ఇది వాళ్ళ మా స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి దూతా మీడియా. సైనింగ్ ఆఫ్ పవన్. బై బై. For more updates, please subscribe Dutha Media.